అందరికీ నమస్తేనల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. అవుగాని మీకు ఈ వానలు వరదల్లా బీజేపీ పార్టీ ఆఫీసు కూడా మునిగిపోయిందా ఎట్లా అని అనుమానాలు వస్తున్నాయా? నెటిజన్లు అందరికీ గవ్వే అనుమానాలు వస్తున్నాయట. ఎందుకంటే వరద సాయంలో ఒక్క బీజేపీ లీడర్ కూడా కనిపించలేదట. అయ్యో పాపం అని బాధితుల దగ్గరికి పోయి మందలిచ్చిన మనిషే లేడట. మరి ఈ దేశం కోసం ధర్మం కోసం పార్టోళ్ళు అంత పెద్ద ఆపదొస్తే ఏం చేస్తున్నట్టు అని నెటిజన్లు సొట్లు పెడతాండ్రు. కేంద్ర సహాయం మంత్రి బండి సంజయ్ గారు కిషనాల్ గారు ఏడుండ్రని అడుగుతుండ్రు వరద బాధితులు. రాష్ట్రంలో గింత వరద వచ్చి పబ్లిక్ ఆగమైతుంటే వీళ్ళంతా ఏడపడావు చేస్తుండ్రు. కనీసం బాధితులకు భరోసా ఇస్తున్నామని ట్వీట్ కూడా వేయలేకపోయినరా అని మండిపడుతుండ్రు. ఒట్టప్పుడైతే ఇయాలేం వారమన్నా రేపేం వారమన్నా అని జనాలను రెచ్చగొట్టేందుకు వస్తావు, గుళ్ళలకు పోయి దేవుళ్ళ మీద ఒట్లు పెడతావు. కానీ పబ్లిక్ ప్రాణాల ఆపతులుంటే అయ్యో పాపం అని తీరకుండా మీకని ఎత్తి 7 దోషుల మన్ను వస్తుర్రట. మాటలు కోటలు దాటుతాయి, కాళ్ళు మీ ఇండ్లు కూడా దాటాయా? వరద బాధితులకు కేంద్రంతో మాట్లాడి ఏం సాయం ఇప్పియనప్పుడు మీరు ఎందుకు ఆ పదవులు ఉండి దండుగా అని ఒట్లు పెడుతుండ్రు. కింద పడ్డ పువ్వు పూజకి ఎట్లా పనికి రాదో ఈ తెలంగాణ కమలం పువ్వులు తెలంగాణ పబ్లిక్ కూడా గట్లనే పనికిరారని కామెంట్లలో సొట్లు పెడుతుర్రట నెటిజన్లు.